పిలవడానికి వచ్చాడు. రెఫరెన్స్ బైబిల్ నుంచి చెప్పే టైం లేదు కాబట్టి కింద చెప్తున్నాను. ఎందుకు వచ్చాడంట? మానవుడిని పిలవడానికి వచ్చాడు. హెచ్ అంటే హీల్ అని. హెచ్ అంటే హీల్. లూకాసు వార్త 4:18, మార్కు 7:17. ఆయన బాగు చేయడానికి వచ్చాడంట. హీల్ అంటే బాగు చేయడానికి వచ్చాడు. ఆర్ రెడీ ఏంటిది? రెడీ అంటే మనకి రెఫరెన్స్ మొత్తం 20:28. విమోచించడం వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? విమోచించడానికి వచ్చాడు. ఐ ఇంపార్ట్ యోహాను 10:10 జీవం ఇవ్వడానికి వచ్చాడు. నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఇంపార్టెంట్. ఐ సీక్. సీక్ అంటే లూకా 19 నశించడాన్ని వెలికి రక్షించడానికి వచ్చాడు. తర్వాత టీ టీచ్ అంటే టీచ్ అంటే మార్కు 1:8 బోధించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? బోధించడానికి వచ్చాడు. తర్వాత ఎం అంటే మినిస్టర్. ఏమంటే మినిస్టర్ అంటే మత్తయి 20:28 పరిచారం చేయడానికి వచ్చాడు. పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయడానికి వచ్చాడు. పరిచారం చేయడానికి వచ్చాడు. ఏ అబాలిష్ అంటే నా రెఫరెన్స్ 3:5 పాపమును తీసివేయడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? అబాలిష్ అంటే నిర్మూలించాడు, తీసివేయడం. అబాలిష్ నిర్మూలించడము, తీసివేయడానికి. ఎందుకు వచ్చాడంట? యోహాను 3:5 పాపాలను తీసివేయడానికి వచ్చాడు. ఎస్ అంటే సేవ్. ఎస్ అంటే సేవ్. లూకా 19:10 1 తిమోతి 1:15 పాపను రక్షించుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? పాపను రక్షించుకోవడం. కాబట్టి ఈ 9 అక్షరాల్లో ఉన్న 9 ప్రాముఖ్యమైన విషయాలు ఒకసారి చూడండి. సి ఫారెన్ సి అంటే కాల్, మానవుని పిలవడానికి వచ్చాడు. హెచ్ అంటే హీల్, బాగు చేయడానికి వచ్చాడు. ఆర్ డ్రీమ్, విమోచించి వచ్చాడు. ఐ ఇంపార్ట్, జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఎస్ సీక్ అంటే నశించడానికి ఎదుర్చడం వచ్చాడు. టీ బోధించుకు వచ్చాడు. ఎం మినిస్టర్ పరిచారం చేయించాడు. ఏ అబాలిష్ పాపం తీసేందుకు వచ్చాడు. ఎస్ సేవ్ అంటే లూకా 19:10 1:15 పాపంను రక్షించడానికి వచ్చాడు. ఇది క్రిస్మస్ లో కూడా దాగి ఉన్న 9 ప్రాముఖ్యమైన విషయాలు. అసలు ఈ యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడో అసలు ఎవరికి అర్థమే కావట్లే. అసలు ఎందుకు వచ్చాడు? పరలోకం వదిలి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు చేసేది చాలా మంది అర్థం కావట్లేదు. ఏదో ఆయన ఈ మామూలుగా పొద్దుగా వచ్చాడు, లేకుంటే ఇలా సరే అర్థం లేదు. ఆ ఎస్ఐ వచ్చాడే ఆయన మా దేవుడు కాదు, ఆయన అమెరికా దేవుడు, ఈ బాలిస దేవుడు కాదు, మా బాలిసులు ఎంతో మంది దేవతలు ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ అసలు ఎస్ఐ ఈ లోకాన్ని, ఈ పరలోకాన్ని పిలిచి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడని, ఎందుకు వచ్చాడు శాంతి అర్థం కాదు. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు ఒక 10 విషయాలు తెలుసు. ఆయన పరలోకం వదిలి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనేది 10 విషయాలు తెలియజేస్తాం. ఫస్ట్ చూడండి 1 తిమోతి 1:15 పేజ్ నెంబర్ చెప్తాను. 1 తిమోతి 1:15 పేజ్ నెంబర్ 190 చూడండి, చదవండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చినను వాక్యము నమ్మదగినది మూఢనీకారములకు ఏకున్నది. చాలు. ఎందుకు వచ్చాడు? ఫస్ట్ పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించడానికి వచ్చాడు. తర్వాత ఆయన మత్తయి 1:21 చూడండి. మత్తయి 1:21 ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాప నుండి ఆయన రక్షించును కనుక. చాలు. ఎందుకు వచ్చాడంట? తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత రెండవదిగా ఆయన ఎందుకు వచ్చాడు చెప్తుంది. యోహాను 12:46 చూడండి, పేజ్ నెంబర్ 94. సమయము టైం వేసి కాకుండా మీకు పేజ్ నెంబర్ సార్ చెప్తున్నాను. 12:46 నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలుచున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చాయంటే ఆయన యేసుక్రీస్తు వెలుగుగా ఉండడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాయంట? వెలుగుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత లూకా 1:79 చూడండి.
పేజ్ నెంబర్ 50 ఇంకా ఒకటి. 1:79. మన దేవుని మహావాస్తులను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. 1:79. పేజ్ నెంబర్ 50. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై. చాలు. ఆయన ఎందుకు వచ్చాయంటే మనల్ని ఆ చీకటిలో కూర్చున్న వారికి మరణఛాయ నుండి ఆ చీకటిలో మరణఛాయ నుండి కూర్చున్న వారికి వెలుగు వచ్చాడు. మరణఛాయ నుండి చీకటిలో కూర్చున్న మనకు వెలుగుగా ఉండడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? మరణఛాయ నుండి చీకటిలో కూర్చున్న వారికి మనకు వెలుగుగా ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత మూడవదిగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చూడండి. యోహాను 12:27 పేజ్ నెంబర్ 93 చూడండి. సమయం వృధా కాబట్టి పేజ్ నెంబర్ చదువుతున్నాను. యోహాను 12:27. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తప్పింపకుండా నన్ను తప్పించుము. అయినను ఎందుకోసమే నేను ఈ గడియ పుట్టింది. సార్ ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? సిలువ వేయబడడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? సిలువ వేయబడడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత 6:23 చూడండి. తర్వాత యోహాను 10:11 చూడండి. యోహాను 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను. 11 కూడా చూడండి. 11 10:11. 10. దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఆయన ఎందుకు వచ్చాడంటే మనకు నిత్య జీవం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గొర్రెలు అంటే మన విశ్వాసమే. గొర్రెలు అంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. అదేవిధంగా రోమా 6:23 చూడండి. రోమా 6:23. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆయన మనకు నిత్య జీవానికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య జీవము ఇవ్వడానికి వచ్చాడు. 1 యోహాను 4:10 చూడండి. 1 యోహాను 4:10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానేములను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తములకు తన కుమారుని పంపెను. చాలు. ఎందుకు వచ్చాడు? మనల్ని ప్రేమించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మూడోది వచ్చాడు. మనల్ని ప్రేమించడానికి వచ్చాడు. మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన శిలువ వేయడానికి వచ్చాడు. తర్వాత 4వదిగా ఎందుకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడంటే 4వది రండి. మత్తయి 5:17. మత్తయి 5:17. ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చిందని నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. చాలు. ఎందుకు వచ్చాడ? ప్రవచన వాక్యము నెరవేర్చుటే గాని కొట్టివేయడం రాలేదు. అంటే ఎందుకు వచ్చాడు? ప్రవచన వాక్యమును నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడ? ప్రవచన వాక్యాలను నెరవేర్చడానికి వచ్చాడు. తర్వాత గల్తీ 4:4 చూడండి. గల్తీ 4 పేజ్ నెంబర్ 170. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యొక్క పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి ఆయన మనను విమోచించడానికి వచ్చాడు. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఒక ఏసే మాత్రం నెరవేర్చాడు, మనం నెరవేర్చలేదు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం నుండి మనం విమోచించడానికి వచ్చాడు. ఎందుకంటే విమోచించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం నుండి కానీ, పాపాల నుండి కానీ, రోగాల నుండి ఏదైనా మనం విమోచించడానికి వచ్చాడు. హల్లెలూయా. 5వదిగా ఎందుకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడు అనుకోండి. యోహాను 18:37 పేజ్ నెంబర్ 199. 18:37. అందుకు
పిలాతు ఆ. నీవు రాజువా ఉమ్. అని ఆయనను అడుగగా ఉమ్. యేసు నీవన్నట్టు ఉమ్. నేను రాజునే ఆ. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సార్ ఆయన ఎందుకు వచ్చాడంటే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు చెప్పండి? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను 17:17 చూడండి. యోహాను 17:17 98 నెంబర్. యోహాను 17:17 సత్యమందు ఆ. వారిని ప్రతిష్ఠ చేయుము, ఆ. నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఎవరు వాక్యం అంటే ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యమే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు కదా. ఆ ఎవరు సత్యం అంటే ఆయన వాక్యమే సత్యము. హల్లెలూయా. యోహాను 1:14 చూడండి. యోహాను 1:14. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి ఆ. కృపా సత్య సంపూర్ణుడుగా ఆ. మన మధ్య నివసించెను. ఆ. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని ఆ. మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ. యోహాను ఆయనను గూర్చి ఉమ్. సాక్ష్యమిచ్చుచు ఆ. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖ 14. ఆయన వాక్యము. ఆయన ఆ వాక్యము ఆ వాక్యమే శరీరధారిగా ఉండి దేవుడు చెప్తా ఉంటాడు. కాబట్టి ఆ వాక్యమే ఆ వాక్యాన్ని ఆ వాక్యమే సత్యము. సత్యమే వాక్యం. ఆ సత్యాన్ని గురించి ఆ వాక్యాన్ని గురించి పోయడానికి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత ఆరోది ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆ రోజు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే యోహాను 9:39 పేజ్ నెంబర్ 90. 9:39. అప్పుడు యేసు చూడని వారు ఆ. చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను ఆ. అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చినని చెప్పాను. సార్ ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి యేసయ్య తీర్పు నిమిత్తము. ఆ తీర్పు నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు. తీర్పు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య 2వ లోకంలో మనల్ని తీర్పు తీరుస్తాడు. అందుకే మనల్ని తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య? మనల్ని మరి తీర్పు తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. 7వదిగా ఎందుకు వచ్చాడు ఈ యేసయ్య ఈ లోకానికి అంటే మత్తయి 1:21-22. మత్తయి సువార్త 1:21-22. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆ. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. ఆ. ఇదిగో కన్యక గర్భవతి అయి ఉమ్. కుమారుని కనును ఉమ్. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదు ఆ. ఆ. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఆ. ఇదంతయు జరిగాను. ఆ. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. తోడుగా ఉన్నాడు అంటే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసయ్య? మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి తోడుగా ఉండడానికి మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. తర్వాత ద్వితీయోపదేశకాండము 31:8 పేజ్ నంబర్ 172. 31:8. 31:8. నీ ముందర నడుచువాడు ఆ. యెహోవా, ఆ. ఆయన నీకు తోడయుండును, ఆ. ఆయన నిన్ను విడువడు, ఆ. నిన్ను ఎడబాయడు, ఆ. భయపడకుము, ఆ. విస్మయముందకుము ఆ. అని ఇశ్రాయేలీయులందరి ఎదుట ఆయనతో చెప్పాను. ఆ. మోషే ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు. చాలు. ఎందుకు వచ్చాయంటే యేసయ్య ఈ లోకానికి నీ ముందర నడవడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడట? నీ ముందర ఆయన నడుస్తుంటే మనకు ఏ ప్రమాదం ఉండదు. ఆయన త్రోవలను సమానం చేసే దేవుడు. కాబట్టి ఆయన నీకు ముందుగా నడుచుకున్నాడు. నీకు ముందర నడచడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడ? నీకు ముందర నడవడానికి వచ్చాడు. తర్వాత నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. తర్వాత నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఉండడానికి వచ్చాడు. నువ్వు భయపడకుండా ఉండడానికి వచ్చాడు. నీ ముందర నడవడానికి వచ్చాడు. నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఉండడానికి వచ్చాడు. నువ్వు భయపడకుండా ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత 8వదిగా ఎందుకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడంటే మార్కు వార్త 10:45 పేజ్ నెంబర్ 41. మనుష్య కుమారుడు ఆ. పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చిన నేను. చాలు. ఎందుకు వచ్చాడు అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయించడానికి రాలేదు. ఎందుకు వచ్చాడ? పరిచర్య చేయడానికి వచ్చాడు.
ఉదాహరణకు మదర్ తెరెసా కలకత్తాలో చనిపోయారు కదా. ఆమె చనిపోయినప్పుడు 120 దేశాల నుండి 120 దేశాల నుంచి ప్రజలు చూసి వచ్చారంటే ఆమె పరిచర్య అంత చాలా గొప్పది. ఆమె పరిచర్య అంత గొప్పది. కాబట్టి మనం కూడా ఆ మదర్ తెరెసాలాగా పరిచర్య చేయాలి. కాబట్టి ఇది ఎందుకు వచ్చాడంట? పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత ఆయన తన ప్రాణం ఇచ్చుకొచ్చాడు. ముఖ్యమైనది తన ప్రాణము ఇచ్చుకొచ్చాడు యేసయ్య. ఆయన ప్రాణం పెట్టకుంటే మనము నశించిపోయే వాళ్ళకి. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనము రక్షించబడ్డాం. ఎందుకు వచ్చాడంట? తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన ప్రాణము ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత 9గా ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికి అంటే, ఆ అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 పేజీ నంబర్ 215. 2:21 1 పేతురు 2:21. 1 పేతురు 2:21. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. చాలు. ఆయన మాదిరిగా ఉండడానికి వచ్చాడు. మాదిరిగా ఉండడానికి, మోడల్ గా మనకు మాదిరిగా ఉండడానికి వచ్చాడు. మనకు మాదిరిగా ఉండడానికి వచ్చాడు. తర్వాత 1 యోహాను 3:8 అండి. 1 యోహాను 3:8 అపోస్తలుడైన పౌలు యోహాను మొదటి పత్రిక 3:8. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు అపవాది క్రియలను లయపరచడానికే ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ 10 పాయింట్లు. ఎందుకో యేసయ్య ఈ పరలోకం విడిచి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే 10 ప్రాముఖ్యమైన విషయాలు. ఫస్ట్ ఏంటంటే పాపం రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. రెండవది ఏంటి? వెలుగుగా ఉండడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వెలుగుగా ఉండడానికి వచ్చాడు. మూడవది ఏంటంటే శిలువ వేయడానికి వచ్చాడు. తర్వాత మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. మనల్ని ప్రేమించడానికి వచ్చాడు. ఎందుకంట శిలువ వేయడానికి వచ్చాడు, మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు, మనల్ని ప్రేమించడానికి వచ్చాడు. తర్వాత ప్రవచన వాక్యము నెరవేర్చడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? 4వదిగా ప్రవచన వాక్యము నెరవేర్చడానికి వచ్చాడు. 5వది సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత 6వది తీర్పు నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు. తీర్పు నిమిత్తము ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. 7వదిగా నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. తోడుగా ఉండడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తర్వాత నీ ముందర నడవడానికి, తర్వాత నీకు తోడుగా ఉండడానికి, నిన్ను విడవకుండా ఎడబాకుండా ఉండడానికి, నువ్వు భయపడకుండా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత 8వదిగా ఏంటంటే ఎందుకు వచ్చాడంటే పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడం రాలేదన్నా, పరిచర్య చేయడానికి వచ్చాడు. 9వదిగా మనకు మాదిరిగా ఉండడానికి, మోడల్గా మనకు మాదిరిగా ఉండడానికి వచ్చాడు. 9వదిగా మనకు మాదిరిగా ఉండడానికి వచ్చాడు. చివరిగా 10వది అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ 10 ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభు ఈ పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ 10 ప్రాముఖ్యమైన విషయాలు మీరు గమనించండి, తెలుసుకోండి, వాటి ప్రకారం జీవించండి. అట్టి కృప మనకి త్వరగా ఉండగాక. దేవునికి స్తోత్రం. మరి ఈ సపోజ్ క్రిస్మస్ సెలబ్రేషన్ లో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? చాలా మంది పండుగ చేసుకుంటాం, కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని ఎవరు కూడా గ్రహించరు. యేసుక్రీస్తు పుట్టినాడు కాబట్టి పండుగ చేసుకుంటాం. దైవ సేవకుడు వాక్యం చెప్తే ఉన్నాడంటే, యేసుక్రీస్తు కనుక ఇండియాలో పుడితే అసలు సిలువ వేసేవారు కారంట. యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి అంటే ఆయన చనిపోవటానికే వచ్చినాడు. ఆయన చనిపోకపోతే మనకు ఏం లేదమ్మా, ఏం లేదు, రక్షణ లేదు. ఇది మనం గమనించాలి.
కాబట్టి అయ్యగారు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి 10 విషయాలను మనకు తెలియజేసినందుకు మరి ప్రత్యేకించి జాన్ విల్సన్ రావు సార్ గారికి మా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా మంది అనుకోవచ్చు ఆలస్యంగా ప్రారంభించినారు కాబట్టి చాలా లేట్ అయిపోతుందేమో అని. లేదండి, త్వరగానే ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. మరి రెండవ మెసేజ్ ని కూడా మన క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ రెవరెండ్ సూసయ్య గారు మరి రెండవ సందేశాన్ని ఇస్తారు. మనం ఆ వాక్యాన్ని కూడా మనం విందాం. గారిని వాక్య పరిచర్య కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గడిచిన సంవత్సరంలో అనేక మందితో కలిసి, అలాగే మా ప్రెసిడెంట్ గారు జాన్ దేవపుత్రయ్య గారు మాతో పాటు ఉన్నారు. చాలా సంతోషకరమైన, నవ్వుతూ దేవుని గణపరుస్తూ మమ్మల్ని పలకరించేవారు. నేను ఎప్పుడు ఆయన్ని పాస్టర్ గారని కానీ అయ్యగారని కూడా పిలుస్తాను, అబ్బాని పిలుస్తాను. నా సెల్లో నెంబర్ కూడా అబ్బానే స్పీడ్ చేస్తుంది. అది మా యొక్క ప్రేమ నిబంధన. అది నేను ఎక్కడ తమిళనాడులో పుట్టాను, ఇక్కడ ఉద్యోగం వచ్చి సేవ నిమిత్తం దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కానీ ఆయనలో నాకు ఒక ప్రత్యేకమైన బంధం ఉండేది, సంతోషం. ఎప్పుడు చూసినా ఆయన మంచి మాటలు మాకు చెప్పేవారు. చిన్నపిల్లలుతున్న కొన్ని విషయాలు మాతో పంచుకునేవారు. ఆయన యవ్వన కాలం నుంచి సేవలు, దాన్ని బట్టి ఈరోజు ఆయన మన దగ్గర లేకపోయినా ప్రభు పాదసభలో ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఎవరు కూడా బాధపడకుండా దేవుడి దగ్గరికి వెళ్ళారని సంతోషించాలని ప్రభు పెట్ట తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మరి జాన్ విల్సన్ సార్ గారు 10 ఆయన అక్షరాల గురించి మనకు వివరించినారు. టీచర్ కాబట్టి ఎక్కడైనా టీచింగ్గానే ఉంటారు కదా. టీచర్ కాబట్టి బోర్డు మీద రాసి ఒక అక్షరాన్ని వివరించి, అలాగే సంఘాలను కూడా వివరణ అంత కరెక్ట్గా అక్షరాన్ని వివరించి చెప్పడం కూడా అది ఒక టాలెంట్, మంచి అనుభవం. థ్యాంక్ యూ సార్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మన కొరకు ఈ భూమి మీద ఎందుకు జన్మించినారని చాలా మందికి తెలుసు. మనకి కొత్త వాళ్ళు పబ్లిక్ స్వార్థ చేసి ప్రత్యేకమైన మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సెమీ క్రిస్మస్ కనుక అసోసియేషన్ క్రిస్టియన్ పొద్దుటూరు క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ తరఫున మరి సెక్రటరీ గారు చాలా చక్కగా దీన్ని అరేంజ్మెంట్ చేశారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసినాను. ఏమంతా ఫోన్లో మాట్లాడిన వాళ్ళమే, పనులు చేసిన వాళ్ళు కాదు, ఒప్పుకుంటాను. పనులు చేసిన ఆయనే ఈ రీతిగా అందరికి సమకూర్చి ఫోన్ ద్వారా సంవత్సరం సమకూర్చింది మరి సెక్రటరీ గారు. మరి ప్రెసిడెంట్ గారు లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉండి ముందుండి నడిపించాలి. మరి నా పరిస్థితి కూడా ఆయనకు తెలుసు కాబట్టి, అయ్యగారు మీరు ఒక మాట చెప్పండి అని నేను చేస్తానని చెప్పే దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. దేవుడు వారు భార్య పిల్లల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని అత్యధికమైన దేవుని చేత నింపును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడానికి ముందే 450 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించినాడు. ప్రవక్తల ద్వారా తెలియచేయబడిన మాట ఖురాన్లో ఉంది, భగవద్గీతలో ఉంది, ఋగ్వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది, సామవేదంలో ఉంది. యేసుక్రీస్తు పుడతాడనే సంగతి మరుగైనది కాదు, మరుగుపరచనిది కాదు. ప్రవక్తల ద్వారా ప్రవచించిన లేఖన భావాలు నెరవేర్చబడు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు
6వ వచనం ఈ రీతిగా చెప్తున్నాడు, చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. చెప్పబడి మహింపడు. రాజ్యం భారమైన మీద ఉండేది. ఆయన చెప్పాడు, ఈ రాజ్యం నాది కాదు, నా రాజ్యం పరలోకంలో ఉంది. రాజ్యం భారమైన మీద ఉండేది. ప్రభునందు ప్రియమైన ఆశ్చర్యకరుడు. పరిశుద్ధ లేఖనంలో నూతన నిబంధన కాలంలో చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు భూమి మీద జీవించిన దినాల్లో, ఆ 33.5 సంవత్సరాలైన ప్రాణం దినాల్లో 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేయన ఆ దినాల్లో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ఆయన వెళ్ళి పాలని ముట్టగానే చనిపోయిన లేచి కూర్చున్నాడు. ఆయన వెళ్ళి తమిళతాకుని లేవు అంటేనే చిన్నది మరణించిన చిన్నది లేచింది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయవాడు, ఆశ్చర్యమైన కార్యములు చేసిన వాడు, చేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి వరకు కూడా ఆయన ఆశ్చర్యమైన కార్యములు నేటికి చేస్తున్నారు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు భూమికి ఎందుకు వచ్చారంటే మానవులను రక్షించడానికి మాత్రమే కాదు, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి వచ్చారు. నశించి దాన్ని వెలికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అనే మాట ప్రకారం పాపములు శాపములు నశించిపోయిన మనల్ని వాక్యం చదివిస్తుంది. ఇంకొన మీరు సచ్చిన వారి ఉండగా మిమ్మల్ని క్రీస్తు బ్రతికించును. ఈ లోక సంబంధమైన కార్యాల ద్వారా, ఈ లోక సంబంధమైన పద్ధతుల ద్వారా మనము చనిపోయిన వారమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ఆశ్చర్యముగా ఆయన కన్యక గర్భంలో పుట్టి మానవ రూపము దాల్చి మానవునిగా భూమి మీద జీవించి అద్భుతమైన ఆశ్చర్యమైన సృష్టిగా మహత్ కార్యములు చేసి, దేవుడి బిడ్డరా మనమంతా కూడా దైవజనులము, దైవజనుల కుటుంబాలు, ఫ్యామిలీస్. మరి కొంతమంది విశ్వాసులు ఉండవచ్చు, ప్రాముఖ్యమైన సేవ చేసిన సేవకులు, వారి సంఘాలు బోధిస్తున్న సేవకులు, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినట్టు ఒక్కొక్క దైవజనుడిని ఆయన ఏర్పరచుకొని వారిని చాపలు బట్టి జాలరిగా చేస్తారనే ప్రకారం మనుషుల్ని రక్షణలో నడిపించే వారిగా దేవుడు మనం మార్చాడు. దాన్ని మనము సెలబ్రేషన్ చేసుకున్న క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని గణపరచుట. ఎన్నో జయంతులు ఉన్నాయి, ఎన్నో బర్త్డేలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళంతా చేసుకున్న వాళ్ళ గురించి ఇలా రాయబడలేదు. దేవుడు వాక్యం చదివిస్తుంది. లూకాసు వార్త 2:10 చదువుల మీద. లూకాసు వార్త 2:10 అయితే దూత చదవండి, చదవమ్మా. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువర్తమానం తెలియజేయడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి అంతట్లో, ప్రపంచం అంతట్లో మహా సంతోష సువర్తమానం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని మనం వెతుకుతే, అన్ని గ్రంథాలను పరిశీలన చేస్తే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే చెప్పబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు మాత్రమే ఆ ఘనత ఉంది. ఆయన పుట్టిన రోజుకు మాత్రమే మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. కల్పనా కథలు కాదు, బైబిల్ ఎవరుండే వాళ్ళు రాసేది కాదు. ఏ బైబిల్ అయినా, అదే తమిళ బైబిల్ ఉంది, తెలుగు బైబిల్ కాదు, తమిళ బైబిల్ ఉంది. తమిళ బైబిల్ అయినా, తెలుగు బైబిల్ అయినా, హిందీ బైబిల్ అయినా, ఇంగ్లీష్ బైబిల్ అయినా, కన్నడ బైబిల్ అయినా, మరాఠీ ఏదైనా మాట
ఒకటి. భూమి అంతటికి మహా సంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు జననం మానవుని పాపముని రక్షించడానికి వచ్చిన ఆయన గొప్ప నామం, పరలోక నామం ఇది. భూమిలో పుట్టిన నామం కాదు. ఆయన పుట్టక ముందే కన్యక గర్భోదయ కుమారుని కనుడని 450 సంవత్సరాల క్రితమే ఈ మాటలు ఏషియా ప్రవక్త ద్వారా ప్రవచింపబడింది. కారణం ఏంటంటే యెహోవా దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని భూమికి ఒక గొప్ప రోగిని పంపించలేదు. ఇప్పుడే అన్నగారు చెప్పారు, ఇండియాలో పుట్టిన సంపూర్ణదండి. ఇండియాలో పుట్టినా మోదేశంలో పుట్టినా ఆయన చనిపోకుండా రక్షణ. ఈరోజు మనం ఇంత గర్వంగా చెప్పుకునేందుకు కారణం ఏంటో తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి. కన్యక గర్భంలో పుట్టాడు. ఒకతను అడిగాడు, తండ్రి లేని వాడిని ఏమంటారని. నేను చెప్పాను, మీ అమ్మని అడుగుబాడు. నేను మీ అమ్మని అడుగు, మనం ఎట్ట పుట్టాడు అని అడుగు. తర్వాత వచ్చి నాకు చెప్పేస్తాను. ఏమన్నా అట్టాడున్నావు? వాడు కూడా కత్తి పట్టుకొని తిరిగేవాడు. రమణాడు సార్ దగ్గర గొడవలు ఉంటాను, జబ్బు పెట్టుకుంటాడు. నేను ఆ కాలేజీలో పని చేస్తున్నాను, నేను దేవుడు నమ్ముకున్నాను, నేను ఎగతాళి చేయడానికి వచ్చినాను. నువ్వు దేవుడు నమ్ముకున్నావంటనే అని చెప్పి ఆ మాట చెప్తాను. ఆ మాట చెప్పాను. ఏ మాట చెప్తాను అవన్నీ నువ్వు ఎట్లా పుట్టావు నీకు తెలుసు. అమ్మ చెప్తే తప్పదు. బైబిల్ చెప్తాను, యేసుక్రీస్తు కన్యక గర్భంలో పుట్టాను రాయబడింది. మన గురించి మనకు తెలీదు, కానీ యేసు గురించి రాయబడింది. సత్యాన్ని గ్రహించు, సత్యం నిన్ను విడిపించాలని చెప్పి భయపడ. కత్తిని చూసి భయపడేటువంటి యేసు నమ్ముకోలేదు. ప్రియమైన దేవుడు వాక్యం జరిగిస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఏదో పండుగ చేసుకుని కొత్త బట్టలు పట్టించుకొని రంగులు పూసుకొని లేకుంటే ఏదో చేసుకోవడానికి కాదు. ఆత్మ భారము కలిగి యేసుక్రీస్తు మనకు వదిలిపెట్టి వెళ్ళిన ఈ సేవని ఇప్పుడు ఎలా అయ్యగారు ఈ సంఘాన్ని వదిలిపెట్టి వెళితే తన కుమారులని చేస్తున్నారు, అలాగే మన అన్న యేసన్న మన కోసం వదిలిపెట్టి వెళ్ళిన ఈ పరిచయాన్ని కొనసాగించడానికి ఈ క్రిస్మస్ యొక్క శుభ సందర్భంలో నశించిపోతున్న అనేక ఆత్మలకు రక్షణ సువార్తను ప్రకటించి ఎంతో మంది అన్యులని క్రీస్తు వైపు తిప్పడానికి. ఆమేన్, హల్లెలూయా. మరి మనమంతా బిజీగా అయిపోతాం పండగల్లో. ఏమంటే కుటుంబ ప్రార్థనలు, మేము రాత్రిలో 10-11 వరకు కుటుంబ ప్రార్థన చేసినాం. ఈ రోజు పెట్టి నేను దాన్ని మార్చి నిన్న చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి. కొంతమంది ఆ రోజే అప్పుడప్పుడే చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ బట్టల మీద చేపెట్టి ప్రార్థన చేస్తారు. కొందరు తొడుక్కునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నామకార్థమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి చేయాలి. ఇంత బిజీ ఉన్నప్పటికీ మనమంతా కలిసి ఫ్యామిలీగా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, ఆనందించడానికి, ప్రేమించుకోవడానికి, పలకరించుకోవడానికి దేవుడి సమయాన్ని మనకు కల్పించినందుకు ఆ దేవాది దేవునికి కోటానుకోటి స్తుతులు చెల్లిస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. మన సమయం లేదు కనుక ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు కనీసం అంటే ఒక అర్ధగంట అయిన వాక్యం చెప్తారనుకున్నా. మరి ఎందుకు అయ్యగారు త్వరగా ముగించిన నాకు తెలియట్లేదు. ఆయన చెప్తే ఇంకా వినాలని ఉన్నాయి. నాకు పెద్ద ఆయన దేవపుత్రుడయ్య గారు వాక్యం చెప్పారంటే కూడా నేను ఎక్కువ ఆసక్తితో ఉంటాను. అని చెప్పే వాక్యం ఎట్టుంటదంటే, నేను ఆ వాక్యం విని మెచ్చుకోమని తిట్టుకుంటావు. అట్లుంటది వాక్యం. ఎందుకంటే ఆయన సత్యాలు చెప్తాడు. సత్యమే ఈ వాక్యం ఏముంటుందో అదే చెప్తాడు. కాబట్టి చాలా మంది మనసు నొచ్చుకుంటుంది. ఆ మనసు నొచ్చుకోకపోతే మారు మనసు రాదు. ఖండించే వాక్యం, బాధించే వాక్యమైనా అది స్వచ్ఛమైన వాక్యం, పరలోకం చేర్చే వాక్యం అది. అందుకోసం నేను అనుకునేవాడిని, అయ్యగారు మీరు చెప్పే వాక్యాన్ని అసోసియేషన్ మీటింగ్ లో కాకుండా ఒక రోజు ప్రత్యేకించి కేటాయించుకొని
ఒకరోజు పెద్ద ఆయన, ఒకరోజు సూసయ్య గారు, ఒకరోజు ఒక్కొక్క సేవకులు వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు చెప్పే వాక్యం వినాలని నేను ఎంతో ఆశపడ్డాను. మరి అనుకుంటే చాలా బాధ కలుగుతుంది. మరి దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి రావడం ఎంత చాలా గొప్ప విషయం అంటే, మనిషి చంద్రమండలం మీదకి పోయి దిగి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆ యొక్క ఉపగ్రహం ద్వారా చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి ఆ వ్యోమగామి కిందికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ప్రెస్ మీట్ అరేంజ్ చేశారనమాట. ఆ ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన తర్వాత ఆయన అనుభవాలను తెలియచెప్తా ఉన్నాడు. ఏమని అంటే, చాలా మంది కొంతమంది జర్నలిస్టులు అడిగారు అనమాట, అయ్యా చంద్రమండలాన్ని కేవలం అందరూ భూమిపై నుండి చూస్తారు, కానీ నువ్వు మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఆ చంద్రమండలం మీద అడుగు పెట్టి తిరిగి వచ్చావంటే చాలా గ్రేట్ అంటే అని చెప్పి అందరూ కూడా ప్రశంసల వర్షం ఆయన మీద కురిపిస్తా ఉన్నారు. ఆ కురిపించే టైంలో ఆ వ్యోమగామి అన్నారు, నేను ఈ భూమి మీద నుండి చంద్రమండలానికి వెళ్ళి తిరిగి రావటం ఆఫ్టర్ ఆల్ అది చాలా కష్టమైన పని కాదు, కానీ నన్ను కాకుండా ఒక కుక్క పిల్లను పెట్టి పంపించినా కూడా అది అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది. కాకపోతే దేవాది దేవుడు ఆ పరలోకపు మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు చూడు, అది ఎంత గొప్ప విషయం అంటే, అసలు అటువంటి ఒక పరిస్థితిని, సందర్భాన్ని ఊహించుకుంటే చాలా ఆశ్చర్యమవుతుంది. ఎందుకోసమంటే, మీకు బహుశా నిర్గమకాండంలో మోషే భక్తుడు ఒకసారి ప్రభువుని అడుగుతాడు, ఏమని, ప్రభువా నీ మహిమను నాకు ఒకసారి కనపరచువా అంటాడు. కనపరచువా అంటే ప్రభు అంటాడు, నేను నీకు నా మహిమను చూపిస్తాను, లేక నా మంచితనాన్ని చూపిస్తాను, నేను ఎవరిని కరుణించాలో వాళ్ళందరినీ కూడా కరుణించి వాళ్ళని రక్షిస్తాను, బట్ నన్ను చూసి తట్టుకునే శక్తి ఎవరికి లేదు అని అంటే, కాదు ప్రభు నేను చూస్తానంటే, సరే చూడు మోషే అని చెప్పి 2 గుర్రాల మధ్య మోషేని పెట్టి ఆ మోషే యొక్క ముఖాన్ని తన చేతితో కప్పి ప్రభు ఆయన దాటిపోతాడు. దాటిపోయినప్పుడు ఆయన వీపు భాగాన్ని మాత్రం చూస్తాడు. ఆ వీపు భాగం కూడా ఆయన శరీరం కాదు, అది వెలుగు. అంటే తర్వాత కాలంలో సాయిబులు సుర్మా అని రాసుకుంటారు. యేసు దేవుడు ఆ ప్రాంతంలో అలా వెళ్ళినప్పుడు అంట ఆ కొండ ప్రాంతాలన్నీ కరిగిపోయి మసిబొగ్గుగా మారిపోయాయంట. ఆ మసిబొగ్గు ఆ కాటుకు తీసుకొని సాయిబులు సుర్మా అని ఇలా పెట్టుకుంటా ఉంటారు. అదే అనుకుంటారు, బహుశా వాళ్ళని అడిగితే చెప్తారు. కాబట్టి దేవుని భరించడానికి భూమి చాలదు. మరి యేసుక్రీస్తు దేవుడు కదా, మరి భూమిలోనే కదా పుట్టింది, ఎట్లా సాధ్యపడింది? శరీరధారిగా వచ్చింది. శరీరాలు చాలా రకాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన శరీరము, భౌతిక సంబంధమైన శరీరము. ఆత్మ సంబంధమైన శరీరం నశించిపోయేది కాదు, కానీ భౌతిక సంబంధమైన శరీరము నశించిపోయేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధిగా ఆయన వచ్చినాడంటే అర్థం ఏంటంటే, ఆయన కీర్తనలో రాయబడి నరుని కంటే నీవు కొంచెం తక్కువ వానిగా చేయబడినాడంట. నరుని కంటే కూడా తక్కువ వానిగా. నరుడే మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడు గొప్పవాడు, అంటే దేవుడు కూడా ఎలాగంటే ఆయన నరుని కంటే కొంచెం గొప్పవాడు అన్నట్లుగా చెప్తారు. బట్ ఏంటంటే నరుని కంటే తక్కువ వానిగా పరలోకంలో ఉండే ఆ మహిమను విడిచిపెట్టి యేసుక్రీస్తు లోకానికి రావటం వల్ల అది సాధ్యపడింది. అంతే. ఆయన అలాగే వస్తే వినా ఎవరు తట్టుకోలేరు. కాబట్టి ఆయన తన మహిమ అంతా కూడా పరలోకంలో విడిచిపెట్టి రిక్తుగా వచ్చినాడు, ఏమి లేనివాడుగా వచ్చినాడు. కాబట్టి భూమి మీద 33 సంవత్సరాలు జీవించగలిగారు. కాబట్టి దేవుడికి స్తోత్రం. మరి అయ్యగారు మంచి వాక్యాన్ని ఇచ్చినారు. వాక్యాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఈ సమయంలో నెక్స్ట్ వాక్య ఫలింపు కొరకు ప్రార్థన